ఎంచా అనే గ్రామంలో బోధన్లో మరి ముంపు గురైనటువంటి గ్రామాలను ఆ పొలాలను పరిశీలించడానికి వెళ్ళడం జరిగింది. చాలా చాలా దారుణమైన పరిస్థితి ఉంది. జిల్లాలో ఉండేటటువంటి అన్ని పార్టీల నాయకులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇది రాజకీయాలకు సమయం కాదు. వరద వచ్చి 5,000 ఎకరాల్లో పంట నష్టం జరిగితే కలెక్టర్ గారు బాధ్యత తీసుకుంటలేరు, సుదర్శన్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటలేరు. అక్కడ ఉండే రైతులంతా కూడా తుమ్మల నాగేశ్వరరావు గారిది తప్పు అని కొంతమంది అంటున్నారు, ప్రశాంత్ రెడ్డి గారిది తప్పు అని కొంతమంది అంటున్నారు. ఎవరు తప్పు ఎవరు ఒప్పు అన్నది పక్కకు పెడితే ఎకరానికి గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూములు మునిగిపోయినటువంటి రైతులకు, పంట నష్టం జరిగినటువంటి రైతులకు ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 70,000 ఎకరాల్లో మక్క రైతులు నిలువు దోపిడికి గురైనటువంటి సందర్భాన్ని కూడా ఈ పర్యటనలో నేను గమనించడం జరిగింది. ప్రధానంగా కనీస మద్దతు ధర కొంటమని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. కనీస మద్దతు ధర కొనడంతో పాటు 400 రూపాయలు బోనస్ ఇస్తామని కూడా చెప్పింది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. 80% మంది దళారులకు మక్కలు అమ్ముకున్న తర్వాత దాదాపు 1,700 రూపాయలకి అమ్మేసుకున్నారు రైతులు. ఆ తర్వాత వారం కింద నుంచి కొనుగోలు కేంద్రాలు పెడతామని హడావుడి చేస్తున్నారు. అవి కూడా ఎక్కడ ఫుల్లీ ఫంక్షనల్ లేవు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మీ అలసత్వం వల్ల, మీరు ఆలస్యం చేయడం వల్ల, మీ పట్టిలేనితనం వల్ల ఒక్కొక్క మక్క రైతుకు 700 రూపాయల నష్టం జరిగింది పర్ క్వింటాల్. తక్షణమే మక్క రైతులకు బోనస్ చెల్లించాలని, మక్క కొనుగోలు కేంద్రాలని ప్రారంభించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సేమ్ ఇదే విషయం వరి రైతులకు కూడా జరిగింది. మొత్తం దళారులు కొనేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మేల్కోకపోవడం చాలా దారుణం. చాలా చోట్ల తడిసి ముద్దయిపోయింది ధాన్యం, మొలకలెత్తుతున్నది, బూజు పడుతున్నది. దయచేసి తడిసిన ధాన్యాన్ని కూడా చివరి గింజ కంట కడత లేకుండా కొనాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే మరి పోయిన యాసంగిలో కొన్న వడ్లకు కూడా ఇప్పటి వరకు బోనస్ ఇవ్వనటువంటి పరిస్థితి. మధ్యలో ఒక సీజన్లో ఎగ్గొట్టినరు బోనస్. సో ఇప్పుడు ఎవరైతే సన్న రకాలు పండించిరో వాళ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. వాస్తవానికైతే కాంగ్రెస్ వాళ్ళు ఏ రకం పండించినా బోనస్ ఇస్తామన్నారు ఎన్నికల ముందు. తర్వాత మాట మార్చి సన్న రకం అంటున్నారు. కాబట్టి కనీసం సన్న రకానికైనా ఇమీడియట్గా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను.